చుట్టూ దట్టమైన ఆరణ్యం కొండ కొనల మధ్య సుమారు 25,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదివాసీ పుణ్యక్షేత్రం. గుహలో కొలువైన ఆ క్షేత్రానికి దేశ నలుమూలాల నుంచి గిరిపుత్రులు కదిలి వస్తున్నారు. అడవి తల్లి నీడలో తరతరాలుగా జీవనం సాగించే ఆదివాసీలు కొండ కొనల్లో కొలువైన జంగుబాయి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అంతే కదా ఆ బ్రిడ్జ్ నుంచి మొదలుకుంటే ఇటు ఎక్కడ గవర్నమెంట్ ఆధీనం కానీ దీనికి ఐడెంటిఫై చేసేసి దీనికి మాత్రం విలువైన సంప్రదాయాలు కట్టుబాట్లలో జీవనం విలక్షణమైన ఆహార్యం అడవి నీడలో తరతరాల పయనం వారే ఆదివాసులు. వారే కాదు వారి పండుగలు జాతరలు కూడా భిన్నంగా ఉంటాయి. ఏడాది పొడవునా వారు జరుపుకునే పండుగలు వేడుకల్లో వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతే కదా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతర ప్రారంభమైంది. ప్రకృతిని పూజించే ఆదివాసీలు కొండకొనల్లో కొలువైన జంగుబాయి జాతరకు దేశ నలుమూలల నుండి ఆదివాసీలు తొండపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో జంగుబాయి ఆలయం జనసందోహంగా మారింది. జంగుబాయి దేవత కేరమేరి మండలం ముఖదందుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కోట పరందోలి మహారాజుగూడ అటవీ ప్రాంతం గోంది గ్రామ గుహలో కొలువై ఉంది. పూర్తిగా గుహ కావడంతో భక్తులు ఈ గుహలో కూర్చొని నడుస్తారు. చిమ్మ చీకటిలో దీపం వెలుతురులో కోరిన కోరికలు తీర్చే తల్లిగా దేవత దర్శనమిస్తుంది. ఐడెంటిఫై చేసేసి దీనికి మాత్రం దిగండి మీరు అంతే కదా ఆ బ్రిడ్జ్ నుంచి మొదలుకుంటే ఇటు ఎక్కడ గవర్నమెంట్ ఆధీనం కానీ దీనికి ఐడెంటిఫై చేసేసి దీనికి మాత్రం వెలిగే దీపమే జంగుబాయి దేవత రూపమని దీపాన్ని దేవతగా ఆరాధిస్తారు ఆదివాసులు. జంగుబాయి జాతర ప్రతి సంవత్సరం పుష్యమాసంలో నెలవంక కనిపించినప్పుడు ప్రారంభమై అమావాస్య వరకు కొనసాగుతుంది. ఈ జాతరకు వచ్చే ఆదివాసీ భక్తులు నియమిష్టులతో పారదర్శకులు కూడా దర్శించకుండా కాలినడకన ప్రయాణం చేస్తారు. నెల రోజుల పాటు కటిక నేలపైనే పడుకుంటారు. ఈ నెల రోజుల పాటు తమ ఇంట్లో వండిన ఆహారం తప్ప బయటి నుండి ఎలాంటి ఆహారాన్ని స్వీకరించరు. ఇక వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులు వేలాదిగా ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తులు దారి మధ్యలో ఉన్నటువంటి టోప్లకసు అనే ప్రాంతం వద్దకు వెళ్లి స్నానాలు చేసి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలోనే జంగుబాయి అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో గుహ లోపలికి వెళ్లి జంగుబాయి అమ్మవారిని దర్శించుకుంటారు. తదనంతరం రాత్రి భోజనాలు చేసి సంప్రదాయ నృత్యాలు చేస్తారు. దిగండి మీరు అంతే కదా ఆ బ్రిడ్జ్ మొత్తంగా ఆదివాసీలు తమ కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారు. జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సహజ సిద్ధంగా ఉన్న అక్కడి ప్రకృతి వనరులను అలాగే కాపాడుతూ అభివృద్ధి చేయాలని, రోడ్డు తాగే నీటి సౌకర్యం ధర్మశాల మరుగుదొడ్లు నిర్మించాలని జాతర కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంతే కదా ఆ బ్రిడ్జ్ నుంచి మొదలుకుంటే ఇటు ఎక్కడ గవర్నమెంట్ ఆధీనం కానీ దీనికి ఐడెంటిఫై జంగుబాయి దేవస్థానం కోట పరందోలి కేరమేరి మండల్ కొమురంభీం జిల్లా
ఈడ పుష్యమాసం నెలవంక 5 రోజులకు ప్రత్యేక మహాపూజ జరుగుతుంది. మహాపూజలో పట్ ముట్ పూజ అని ఈ పూజని నిర్వహిస్తారు. ఈ పూజ 12 నుంచి 1 గంట మధ్యలో రాత్రి వేళల్లో జరుగుతుంది. 8 గోత్రాల కటోడలు పరదన్లు కలిసి ఈ యొక్క పూజని పూజిస్తారు. దీప యొక్క కార్యక్రమం జంగుబాయిది. అయితే ప్రతి కటోడ ఇంటి నుంచి కటోడ బాయి ఉంటుంది. ఆరతి పల్లెంతో పాటు వాళ్ళు కాలినడకన ఆ గుహలు వెళ్ళి జంగుబాయి గుహలు వెళ్ళి అక్కడ పూజ నిర్వహిస్తారు రాత్రిపూట. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాహుడు అలాగే బాయి యొక్క సన్నిధి ఆడ 4 దిక్కుల పూజలు ఉంటాయి. 4 దిక్కులు ఆ పూజలు అయిన తర్వాత మరి ఒక నెక్స్ట్ నుంచి యాత్ర అనేది ప్రారంభమవుతుంది. జాతర కాదు, యాత్ర. అయితే ఇది పుష్యమాసం 5వ రోజు నుండి ఈ మాసంలో 14 తారీఖు నాడు మహాపూజ జరిగింది. ఫిబ్రవరి 8 తారీఖు నాడు ఈ యొక్క పూజ కార్యక్రమం సమాప్తి అవుతుంది. పూసమాసం 1 నెల రోజులుగా మేము చెప్పులు ధరించకుండా జంగుబాయి దేవతాన్ని పూజిస్తూ ఉపవాసాలు అన్ని దీక్షలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గోండియా జిల్లాలో నివసిస్తున్నటువంటి పాడుకుపర్లిగు కానివ్వండి, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి జంగుబాయి దేవస్థానం కానివ్వండి, 2 దేవతలను పాడుకుపర్లిగు జంగుబాయి దేవతలను మేము పెద్ద దేవుడిగా మేము భావిస్తున్నాం. ఆదివాసులు 18 రాష్ట్రాల కూడా తరలివచ్చి ఇక్కడ పూజలు భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎదురు చూస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ వాటర్ కానివ్వండి, రానున్న రోడ్లు కానివ్వండి, కొంత మాకు ఇబ్బందికరంగా ఉండే ఈ రోడ్లు అవి వచ్చే దారులను సక్రమంగా చేసే బాధ్యతలు చేపట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.